జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈఈ తెలుగు మంత్రకి స్వాగతం, సుస్వాగతం. డాల్టన్స్ అటామిక్ థియరీ గురించి చదువుకుందాం. ఈ థియరీలో 4 ప్రపోజల్స్ చెప్పాడు. అయితే ఇవన్నీ కొన్ని ఆన్సర్ చేయలేకపోయాయి. అందులో ఏమేంటి అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ది ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. మ్యాటర్లో ఆటమ్స్ అతి చిన్నవి, అవి ఇండివిజిబుల్ అని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత ఆల్ ఆటమ్స్ విల్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ అండ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్ అని ప్రూవ్ చేశాడు. అలాగే డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ ఫిక్స్డ్ రేషియో టు ఫార్మ్ న్యూ ప్రోడక్ట్స్ అని చెప్పాడు. ఓన్లీ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. ఆటమ్స్ అనేవి పుట్టవు, దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, మళ్ళీ పుట్టించలేరు. అయితే ఇప్పుడు జరిగే కెమికల్ కాంబినేషన్స్ అన్నీ కూడా రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాడు. అయితే ఇవి దేనికి అప్లై కాలేదు, సక్సెస్ఫుల్ ఎందుకు కాలేదు అంటే ఒక 2 పాయింట్స్ ఆయన చెప్పలేకపోయాడు. ఫస్ట్ది ఏంటి అంటే హీ కుడ్ నాట్ explain the laws of gaseous volumes and the reason for combining. అలాగే మాసెస్ కూడా. ఇప్పుడు కార్బన్ తీసుకున్నట్టయితే కార్బన్ 13, కార్బన్ 12, కార్బన్ అలా 2-3 ఐసోటోప్స్ అనే వర్డ్ నేను ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు డిఫరెంట్ మాస్ ఉంది అని తెలుసు, కానీ అది ఎందువల్ల ఏంటి అసలు అప్పటికి న్యూట్రాన్ అది కనుగొనబడలేదు. కాబట్టి ఈ ఓన్లీ ప్రోటాన్స్ గురించి, తర్వాత ఎలక్ట్రాన్స్ గురించి అవి కూడా పర్ఫెక్ట్గా అప్పటికి లేవు. కాబట్టి అప్పటికి ఇంకా ఈ మాస్లో ఎందుకు తేడా వస్తుంది అనేది ఆయనకి తెలియలేదు. సో కార్బన్ 2-3 ఉన్నాయి అని అయితే అప్పుడు తెలుసు. కార్బన్లో 2-3 రకాలు ఉన్నాయని, కార్బన్ 12 అని 13 అని అలా అనుకునేవారు. కానీ ఆ తేడా ఎందుకు వచ్చింది, అవి అవన్నీ అప్పటికి ఇంకా తెలియలేదు. తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో క్యాడ్విక్ వచ్చి న్యూట్రాన్ కనుక్కుని తర్వాత మాస్ స్పెక్ట్రోమెట్రీ బాగా డెవలప్ అయిన తర్వాత మనకి మిగతా విషయాలన్నీ తర్వాత తెలిసాయి. కాబట్టి అప్పటికి మనకి ఏమీ తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ అసలు మాస్ నెంబర్స్ ఏంటి, అవి ఎలా కనుక్కున్నారో అవన్నీ చూద్దాం. అటామిక్ మాస్ అంటే ఏంటో చూద్దాం. అటామిక్ మాస్ డాల్టన్ కాలంలో హైడ్రోజన్ లైటెస్ట్ ఎలిమెంట్ అని అప్పటికే తెలుసు. అయితే హైడ్రోజన్నే ప్రామాణికంగా తీసుకుని విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ మిగతా వాటన్నిటి మాస్ కనుక్కోవడం జరిగింది. సో మనము ఫస్ట్ అప్పుడు ప్రైమరీగా హైడ్రోజన్నే తీసుకున్నారు. కానీ ఆఫ్టర్ 1961 కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత హైడ్రోజన్ని కాకుండా కార్బన్ 12ని తీసుకున్నారు. సో 1961 నుంచి మనం ఒక కొత్త టర్మ్ యూస్ చేస్తున్నాము. అటామిక్ మాస్ అనేది పక్కకు పెట్టి అటామిక్ మాస్ నెంబర్ అని వాడుతున్నాం. AMU అంటారు. అది AMU అంటే ఏంటి, 1/12 ఆఫ్ ద మాస్ ఆఫ్ ద కార్బన్ యాటమ్. కార్బన్ యాటమ్ని ప్రామాణికంగా తీసుకుని 1/12 ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ అని చెప్పి హైడ్రోజన్ మాస్ని ఎలా కనుక్కున్నాము అంటే 1 AMU ఈజ్ ఈక్వల్ టు ఒక మాస్ యూనిట్ ఎంత అని తీసుకున్నారు, 1.66056 × 10⁻⁻25 గ్రామ్స్గా తీసుకున్నారు. సో ఇది దేని మాసు, 1/12 ఆఫ్ కార్బన్ 12 అనమాట. దీన్ని తీసుకుని దీని కంపారిటివ్గా రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్కి మాస్ ఇవ్వడం జరిగింది. సో మాస్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎలా కనుక్కున్నాము అంటే మాస్ ఆఫ్ హైడ్రోజన్ పైన రాసుకొని బై 1.6736 × 10⁻⁻24 బై అటామిక్ మాస్ యూనిట్ తీసుకున్నట్టయితే వచ్చే
ఆన్సర్ ఏంటంటే 1.0078, అప్రాక్సిమేట్లీ 1.0080 AMU. ఇది హైడ్రోజన్ యాటమ్ యొక్క అటామిక్ మాస్ యూనిట్ అనమాట. అలాగే ఏ ఎలిమెంట్ కావాలంటే దానికి అటామిక్ మాస్ యూనిట్ అనేది ఉపయోగించేవాళ్ళం చాలా ఏళ్ళుగా. ఇప్పుడు అది కూడా మారింది. ఇప్పుడు మారి ఏం చేస్తున్నాము ఇప్పుడు కూడా చూద్దాం. అసలు హైడ్రోజనే ఎందుకు తీసుకున్నాము? హైడ్రోజన్లో 3 ఐసోటోప్స్ అప్పటికే మనకు తెలుసున్నాయి, హైడ్రోజన్ 12, 13, 14. సో యావరేజ్ మాస్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు మాస్ అనగానే ఇప్పుడు అటామిక్ మాస్లో హైడ్రోజన్ అనగానే 12, 13, 14 అని మూడు ఉన్నాయి. మూడింటికి యావరేజ్ తీసుకుని దాన్ని మనము హైడ్రోజన్ కార్బన్ యొక్క వెయిట్ అని మాస్ అని అంటున్నాం. సో ఏదైనా ఇప్పుడు ఎనీ ఎలిమెంట్ వాటికి ఐసోటోప్స్ ఉన్నట్టయితే వాటి అన్నిటినీ తీసుకుని వాటి యావరేజ్ తీసుకుని దాన్ని మనం ఇప్పుడు మాస్ నెంబర్ అని అంటున్నాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకు అప్పుడు ఐసోటోప్స్ అంటారని ఐసోటోప్స్ అని తెలియదు, కానీ మూడు మాస్ నెంబర్స్ ఉన్నాయి కార్బన్కి అని. అయితే ఆ కార్బన్ మూడిటికి మనం యావరేజ్ అటామిక్ మాస్ ఎలా తీసుకుంటాము? మూడు తీసుకున్నట్టయితే ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్ 12C, 13C అండ్ 14C ఉంటాయి. ఆ ఐసోటోప్స్ రిలేటివ్ అబెండెన్స్ ఎలా ఉంటుంది, అటామిక్ మాస్ ఎంత, ఈ మూడు ఒక చిన్న టేబుల్గా రాసాను చూడండి. 12C కార్బన్ 12 కార్బన్కి 98.892 ఈజ్ రిలేటివ్ అబెండెన్స్. అలాగే అటామిక్ మాస్ ఇస్ 12. 13Cకి 1.108, 13.00335. అలాగే 14C 2 × 10⁻⁻10, ఇక్కడేమో 14.00317. సో యావరేజ్ అటామిక్ మాస్ దగ్గరకు వచ్చేసరికి మనము ఇక్కడ 12 యూనిట్స్ U అని రాస్తే ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ అటామిక్ మాస్ యూనిట్. స్మాల్ యూతో రాస్తాము AMUని. సో 0.98892 × 12U, అలాగే 0.1108 × 13.00335 యూనిట్స్. అలాగే U అంటే యూనిట్స్ కాదు, అటామిక్ మాస్ యూనిట్ U అనే అంటాము. 2 × 10⁻12 × 14.00317 U ఈజ్ ఈక్వల్ టు 12.011 U. ఇది కార్బన్ యావరేజ్ అనమాట. ఇప్పుడు మనం కార్బన్ అనగానే ఇలా 3 ఉన్నప్పుడు ఏది తీసుకోవాలి అనే సమస్య వచ్చినప్పుడు మనం ఒకటే తీసుకుంటాము. ఒకటి ఇది అని తీసుకోలేం కాబట్టి యావరేజ్ తీసుకుంటాము. సో అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ అంటే మనం తీసుకునే నెంబరు 12.011 యూనిట్స్. మాలిక్యులర్ మాస్. ఇప్పుడు మనకు అటామిక్ మాస్ అంటే ఏంటో తెలిసింది. యాటమ్స్ మాస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, ఒక మాలిక్యూల్లో ఏవే యాటమ్స్ ఉంటాయో మనకి తెలుసు కాబట్టి మాలిక్యులర్ మాస్ జస్ట్ ఇవి రెండు యాడ్ చేస్తే వస్తూ ఉంటాయి. అయితే కొన్నిటిని మనం మాలిక్యులర్ మాస్ అంటున్నాం, కొన్నిటిని ఫార్ములా మాస్ అంటున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ CH4 మీథేన్ తీసుకున్నట్టయితే దానిలో మీకు తెలుసు దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఒకటి కార్బన్, ఒకటి హైడ్రోజన్. ఒక కార్బన్ ఉంటుంది, 4 హైడ్రోజన్లు ఉంటాయి. జస్ట్ ఇవి రెండు వాటి రెస్పెక్టివ్ మాసెస్తో మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తే వాటి మాలిక్యులర్ మాస్ వస్తుంది. అయితే కొన్నిసార్లు మాలిక్యులర్ అనే మాస్ అనే వర్డ్ అన్నిటికీ ఉపయోగించలేము. ఎగ్జాంపుల్ మనము సోడియం క్లోరైడ్ తీసుకున్నట్టయితే అది సాలిడ్ స్టేట్లో, మన ఉప్పే సోడియం క్లోరైడ్ సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మనం వేరువేరుగా చూడాల్సి వస్తే దాన్ని గ్యాసియస్ స్టేట్లోకి మార్చుకున్నప్పుడు అదేమవుతుంది, NaCl సోడియం ఒక పాజిటివ్ అయాన్ గాను, క్లోరిన్ ఒక నెగటివ్ అయాన్ గాను ప్రజెంట్ అవుతుంది. సో మనం వాటిని యాటమ్స్గా తీసుకోలేము, అవి అయాన్స్ రూపంలో ఉంటాయి. అలాగే సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అది సింగిల్ ఎంటిటీగా అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. సోడియం క్లోరైడ్ కలిసే ఉంటుంది, సోడియం వేరుగా క్లోరిన్ వేరుగా ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి అలాంటి వాటికి కూడా సేమ్ ఇలానే మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చేస్తుంది. అయితే పిలిచే వర్డ్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ మనం మాలిక్యులర్ మాస్ అంటున్నాం, ఇక్కడ ఫార్ములా మాస్ అంటున్నాం. సరే, ఎలా చేయాలి చూద్దాం. రెండు ఒకటే, కాకపోతే వర్డ్ యూజ్ చేయము. ఇప్పుడు ఈ మాలిక్యులర్ మాస్ అన్న పదం ఇక్కడ ఉపయోగించము, ఇన్స్టెడ్ వి యూజ్ ఫార్ములా మాస్. సో ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ మీథేన్ తీసుకున్నట్టయితే కార్బన్ 1,
సో మనకి కార్బన్ మాస్ తెలుసు కాబట్టి 12.011 యూనిట్స్ ప్లస్ 4 హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 మల్టిప్లైడ్ బై మాస్ ఆఫ్ ద హైడ్రోజన్. ఈ రెండు యాడ్ చేసిస్తే మీకు 16.043 వచ్చింది ఇన్ ఏఎంయు. అయితే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం యావరేజ్ తీసుకుంటున్నామని గమనించండి. 12.011 తీసుకుంటున్నాము. వేరే అదర్ ఇప్పుడు జస్ట్ మాట్లాడుకున్నాం కదా, కార్బన్ 13 ఉంది, 14 ఉంది, 12 ఉంది. సో ఇండివిజువల్గా దేన్ని తీసుకోలేదు, యావరేజ్ ఆఫ్ ఆల్ ద 3 తీసుకుని దాన్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. అలాగే హైడ్రోజన్ కానీ ఇంకోటి కానీ ఏది తీసుకున్నా మనం యావరేజ్ తీసుకుంటాము. సో ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. H2O తీసుకుందాం. 2 ఇంటూ ఇప్పుడు హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ రాసుకున్నాను ప్లస్ ఆక్సిజన్ మాస్ రాసుకున్నాను. 2 కలిపితే 18.02 యూనిట్స్. ఇప్పుడు సేమ్ అలాగే మాస్ ఆఫ్ ద సోడియం తీసుకుని ప్లస్ మాస్ ఆఫ్ ద క్లోరిన్ తీసుకుని 2 యాడ్ చేసినట్టయితే 58.5 అనేసి మీకు దాని మాస్ వస్తుంది. అయితే ఈ మాస్ని మనం మాలిక్యులర్ మాస్ అనట్లేదు, ఇన్స్టెడ్ వీఆర్ యూజింగ్ అనదర్ వర్డ్, ఫార్ములా మాస్. దీనిపైన బేస్డ్ ఒక చిన్న ప్రాబ్లం మీరు కూడా ప్రయత్నించండి, రాకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఫైండ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ అన్నారు. గ్లూకోజ్ ఫార్ములా మీకు తెలుసు, C6H12O6. ఇప్పుడు C6H12O6 అనే ఈ ఒక్క ముక్క తెలిస్తే మీరు మిగతా అన్ని మీరు ఓన్గా చేసుకోగలరు. C6 అంటే 6 టైమ్స్ ఆఫ్ కార్బన్ మనకి కార్బన్ అటామిక్ మాస్ తెలుసు కాబట్టి ఇది మల్టిప్లై చేసుకోండి ప్లస్ 12 ఇంటూ హైడ్రోజన్ అటామిక్ మాస్ తెలుసు 1.008 యూనిట్స్ ప్లస్ మళ్ళీ 6 ఇంటూ ఆక్సిజన్ 16.00 యూనిట్స్. ఇవన్నీ రాసుకుని ఇది మల్టిప్లై చేసి ప్లస్ యాడ్ చేసేస్తే మీకు ఆన్సర్ సులువుగా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట, 180.162 యూనిట్స్. మోల్ అనే ఒక వర్డ్, మోల్ అంటే ఏంటి? యాక్చువల్గా మోల్ అనేది ఒక మీనింగ్ ఏంటి అంటే ఒక హీప్, ఒక కుప్ప. ఇట్ ఈస్ అ నెంబర్. అయితే అది గ్రామ్స్ కానీ ఏది కాదు, కౌంటింగ్ నెంబర్ అనమాట అది. ఆ నెంబర్ ఏంటి అంటే 6.0221407 ఇంత పెద్ద నెంబర్ అవసరం లేదనుకోండి, ఇక్కడ దాకా మనం రాసుకుంటూ ఉంటాం, ఇంటూ 10^23. అయితే దీన్ని NA అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. అవగాడ్రో అనే సైంటిస్ట్ గౌరవార్థం ఆ నెంబర్కి అవగాడ్రోస్ కాన్స్టెంట్ అనే పేరు పెట్టాము. సో మనం దీన్ని అవగాడ్రోస్ నెంబర్ అని అంటూ ఉంటాం. అసలు మోల్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ నెంబర్, ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకున్నాము. ఆ నెంబరు ఈ 6.022 ఇంటూ 10^23 దీస్ ఆర్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. అయితే 1 మోల్ ఆఫ్ వాటర్ లేదా 1 మోల్ ఆఫ్ సోడియం క్లోరైడ్, 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే H2, 1 మోల్ ఆఫ్ వేరే ఎనీథింగ్ H2O కానీ ఏదైనా తీసుకోండి, 1 మోల్ అనేసరికి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10^23 అనమాట. అలా ఉండేటట్టుగా మన ఈ అరేంజ్మెంట్ జరిగింది. సో దేంట్లో అయినా తీసుకుంటే 1 మోల్ అనగానే ఈ నెంబరే వస్తుంది. ఈ నెంబర్ కాన్స్టెంట్ అనమాట. ఈ నెంబర్కి అవతలవి అడ్జస్ట్ అయ్యాయి కానీ ఎగ్జాక్ట్గా చూస్తే ఈ నెంబర్ సేమ్ ఉంటుంది. సో ద మాస్ ఆఫ్ 1 మోల్ ఇన్ గ్రామ్స్ ఈస్ కాల్డ్ మోలార్ మాస్. సో మనం దేనైనా మాస్ కావాలి అనుకుంటే ద మాస్ ఆఫ్ 1 మోల్ ఇన్ గ్రామ్స్. ఇప్పుడు ఈ నెంబర్ మనం ఎలాంటి యూనిట్స్ రాయక్కర్లేదు, అది నెంబర్ మాత్రమే కాబట్టి గ్రామ్స్ కానీ ఏమి ఉండదు. అదే మళ్ళీ మోలార్ మాస్కి వచ్చేసరికి వి విల్ రైట్ గ్రామ్స్ పర్ మోల్ అని రాస్తూ ఉంటాం, గ్రామ్స్లో రాస్తూ ఉంటాం వెయిట్. సో అదేలా కనుక్కోవాలో కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఈ నెంబర్ అవగాడ్రోస్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మోల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన నెంబర్ 6.022 ఇంటూ 10^23. That is called Avogadro's constant and it is represented by capital N, పక్కన చిన్న a రాస్తాం, NA.
అలాగే పర్సంటేజ్ కాంపోజిషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, సపోజ్ హైడ్రోజన్ H2O తీసుకున్నాం, 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. సో మనం మామూలుగా పర్సంటేజెస్ మ్యాథ్స్లో క్యాలిక్యులేట్ చేసినట్టుగానే ఇది కూడా, కాకపోతే ఇక్కడ ఏం తీసుకుంటాం, మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్. మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఎంత, H2Oలో వాటర్లో 18.02. సో దాని మోలార్ మాస్ అంటే టోటల్ మాస్ అనుకున్నట్టయితే మనకు కావాల్సింది ఓన్లీ హైడ్రోజన్ కాబట్టి మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద కాంపౌండ్ అంటే మనం H2 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఉందని మనకు తెలుసు కదా, దాన్ని బట్టి 2 × 1.008 అనేది 1.008 అనేది మనకి మాస్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద కాంపౌండ్. మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ మనకు తెలుసు కాబట్టి మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ రాసుకోండి, ఇంటూ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేసుకోండి, బై పర్సంటేజ్లో మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్. మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఇన్ హైడ్రోజన్ ఈజ్ 18.02. సో 18.02 × 100. దీనికి యూనిట్స్ ఏమి ఉండవు, మనం పర్సంటేజ్ తీస్తున్నాం కాబట్టి జస్ట్ ఈ న్యూమరికల్ క్యాలిక్యులేషన్ చేసినట్టయితే 11.18 వస్తుంది. అలాగే మాస్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాం, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో ఫస్ట్ మనం ఆక్సిజన్ దాని మాస్ తీసుకోవాలి. సో ఒకటే ఉంది కాబట్టి 1 × ఆక్సిజన్ మాస్ మనకు తెలుసు కాబట్టి 16 డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్. మోలార్ మాస్ ఇప్పుడే అనుకున్నాం కదా 18.02 అని, 18.02 × % చేస్తే 88. అంటే ఇప్పుడు వాటర్ తీసుకున్నట్టయితే, ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే ఆ వాటర్ మాలిక్యూల్లో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత, 11. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, 88.79. దీని బేస్డ్గా ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం మనము. చూసి నెక్స్ట్ ఇది మీరు కొంచెం ట్రై చేయొచ్చు. ఏదైనా మీకు ఫార్ములా తెలిసి, ఈ మాసెస్ మనకి ఇప్పటిదాకా నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్గా హైడ్రోజన్, ఆక్సిజన్, అలాగే కార్బన్ ఇలాంటివే వస్తూ ఉంటాయి. మీరు గ్లూకోజ్ది పర్సంటేజ్ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసి చూడండి, లేదంటే ఆన్సర్ కోసం కామెంట్ సెక్షన్లో చూడండి. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటి? యాక్చువల్గా డెఫినేషన్ వైజ్ చాలా లెంగ్తీగా చెప్పాలి కూడా, కానీ మనకి ఈజీ వేలో చెప్పడానికి ఫస్ట్ ప్రయత్నిస్తాను. ఇది అర్థమైన తర్వాత మనం వేరేగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే C6H12O6 అనేది ఉంది. అంటే దాని మినిమెస్ట్ అంటే అన్నిటికన్నా చిన్న మాలిక్యూల్ చూసుకున్నట్టయితే అందులో అతి చిన్న మాలిక్యూల్లో 6 కార్బన్స్ ఉంటాయి, 12 హైడ్రోజన్స్ ఉంటాయి, 6 ఆక్సిజన్స్ ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 6 ఉంది, 12 ఉంది, 6 ఉంది. అయితే దీనిలో మనం మ్యాథ్స్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ 6తో గనక వీటిని మల్టిప్లై వీటిని కట్ చేయగలిగితే ఇప్పుడు C1H6O1 అవుతుంది, అవునా? ఇది అన్నిటికన్నా స్మాలెస్ట్, కానీ ఇది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. మనకి ఎగ్జిస్టెన్స్లో ఉండేది C6H12O6 మాత్రమే. కానీ ఎంపిరికల్ ఫార్ములా అనేసరికి దాని స్మాలెస్ట్ ఫామ్లో కూడా రాస్తాం. చాలాసార్లు అది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా దాని ఒక మల్టిపుల్ తీసుకుని, ఇప్పుడు C6 మల్టిపుల్గా తీసుకున్నట్టయితే నేను Cతో కట్ చేసేస్తే C1 ఉన్నప్పుడు H6 ఉండాలి. అంటే దాని రేషియో ఎలా ఉంది, 1:6:1 రేషియోలో కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా రాయొచ్చు. కానీ ఈ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి దీన్ని ఎంపిరికల్ ఫార్ములా అనొచ్చు, కానీ మాలిక్యులర్ ఫార్ములా అనలేము. మాలిక్యులర్ ఫార్ములా అంటే C6H12O6 మాత్రమే. ఎందుకంటే మినిమెస్ట్ ఫామ్లో అది ఏది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మాలిక్యులర్ ఫార్ములా అని అంటూ ఉంటాం. ఎంపిరికల్ అది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా అతి చిన్న గుణిజాల్లో రాయొచ్చు, మల్టిపుల్స్లో రాయొచ్చు, దాన్ని ఎంపిరికల్ అంటుంటాము. అసలు ఒక మనకి అన్నోన్ సబ్స్టెన్స్ ఇచ్చి దాని ఫార్ములా కనుక్కోండి అంటే ఎలా కనుక్కోవాలి, మాలిక్యులర్ ఫార్ములా ఎలా కనుక్కోవాలి, ఎంపిరికల్ ఫార్ములా ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు ఒక ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక ఐడియా కోసం ఇలా చెప్పాను అనమాట. సో ఎవ్రీ టైం మనం ఎప్పుడైనా C6H12O6 రాస్తాం కానీ CH6O1 అని రాయం.
అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎంపిరికల్ అనేది ఎగ్జిస్టెన్స్లో ప్రతి మాలిక్యూల్ ఉండాలని లేదు, ఉండొచ్చు, ఉండకపోను వచ్చు. ఇప్పుడు మనకు ఒక కాంపౌండ్ ఇచ్చారు, ఆ కాంపౌండ్లో కొంచెం డేటా ఇచ్చారు, మొన్నే ఎంపిరికల్ ఫార్ములా అండ్ ఆల్సో మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమన్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చూస్తే మీకు బేసిక్గా ఒక ఐడియా ఇచ్చాను కదా, ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటి అంటే ఒక కాంపౌండ్, అన్నోన్ కాంపౌండ్, కంప్లీట్గా దాని పేరు చెప్పలేదు, దాంట్లో ఉండే యాటమ్స్ ఏమేంటి, హైడ్రోజన్ ఉంది, తర్వాత కార్బన్ ఉంది, తర్వాత క్లోరిన్ ఉంది, అవి ఏ పర్సంటేజ్లో ఉన్నాయి అందులో. సో 4.07% హైడ్రోజన్, అలాగే కార్బన్ 24.27%, అలాగే క్లోరిన్ 71.65. సో మోలార్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ 98.96 grams. ఈ డేటా మాత్రం ఇచ్చారు. ఈ డేటాలో ఏ కాంపౌండ్స్ ఏ రేషియోలో ఉన్నాయి అనేది మనకు అసలు ఏమీ తెలియదు. సో ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు కాబట్టి, పర్సెంట్ అన్నారు కాబట్టి మనం ఒక 100 అనుకుందాం. 100లో 4 ఇంత హైడ్రోజన్ ఉంది, 100లో 24.27 అనేది కార్బన్ ఉంది, అలాగే అదే 100లో 71.65 క్లోరిన్ ఉంది. సో మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. స్టెప్ నెంబర్ 1 100 అనుకుందాం. 100లో ఇవి ఈ 100 grams ఆఫ్ ద సబ్స్టెన్స్లో 4.07 grams హైడ్రోజన్ ఉందనుకోండి, అలాగే కార్బన్, అంటే మనము 100 grams ఆఫ్ ద సబ్స్టెన్స్కి ఊహించుకొని ఈ పర్సంటేజ్లో ఆయా ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకోండి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మోల్స్ కనుక్కుందాం. మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇప్పుడు ఏమనుకున్నాం, సో అండ్ సో గ్రామ్స్ ఉంటుంది, ఒక 100 grams ఆఫ్ ద సబ్స్టెన్స్ తీసుకున్నట్టయితే 4 grams హైడ్రోజన్ ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ 4.07 grams వేసేసుకోండి పైన, బై మీకు మాస్ ఆఫ్ ద హైడ్రోజన్ తెలుసు కాబట్టి డివైడ్ బై దట్. సో 4.04 వస్తుంది మనకి. అలాగే మోల్స్ ఆఫ్ కార్బన్ తీసుకుందాం. కార్బన్ తీసుకుంటే కార్బన్ ఎంత ఉందనుకున్నాం మనము, 24.27 grams ఉందనుకుంటున్నాం కాబట్టి ఆ గ్రామ్స్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పర్సంటేజ్లో ఇచ్చారు, మనం గ్రామ్స్గా ఊహించుకొని ఈ ప్రాబ్లం చేస్తున్నాం. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ గ్రామ్స్ ఎందుకు తీసుకున్నారు అంటే టోటల్ కాంపౌండ్ 100 grams ఉందనుకుని చేస్తున్నాం ఈ ప్రాబ్లం. సో 24.27 grams ఉన్నట్టయితే బై కార్బన్ వెయిట్ మాస్ 12.01 వచ్చేసింది. అలాగే మోల్స్ ఆఫ్ ఈ 3 వచ్చేసాయి. అయితే ఈ 3 ఈ రేషియోస్లో ఉన్నాయి కాబట్టి మనము ఈ చిన్న డెసిమల్స్ని వదిలేసి రౌండ్ ఫిగర్స్ని మాత్రం తీసుకుని దాన్ని మనం ఏం చేద్దాము, ఒక రేషియో ఫామ్లో రాసుకుందాం. సో ఫస్ట్ ఏం తీసుకున్నాం, హైడ్రోజన్ తీసుకున్నాము, హైడ్రోజన్ ఇస్టు కార్బన్ ఇస్టు క్లోరిన్ అని చెప్పి ఒక రేషియో లాగా రాసుకున్నట్టయితే 4.1:2.021 ఇస్టు ఇక్కడ కూడా 2.021 వచ్చింది. సో హైడ్రోజన్ ఇస్టు కార్బన్ ఇస్టు క్లోరిన్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకు వచ్చిన రేషియో. ఆ రేషియోని ఇప్పుడు మనం ఫార్ములాలో పెడదాం. ఫార్ములాలో పెడితే ఇక్కడ వీటి రెండింటికి డబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి H2 రాశాను. అంటే ఇక్కడ రాసినట్టే H2CCl అని రాయలేం కదా, మీకు కొద్దిగా ఐడియా కోసం ఈ ఐడియా ఉంటుంది కాబట్టి కార్బన్ మాలిక్యూల్స్ అన్నీ కార్బన్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి C ముందు రాస్తున్నాను. ఒక Cకి 2 హైడ్రోజన్లు ఉన్నాయి, అలాగే ఒక క్లోరిన్ ఉంది. సో CH2Cl ఈజ్ ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా అంటే ఈ ఫార్ములాలోనే ఉంటుంది బేసిక్గా, కానీ ఆ పర్టికులర్ కాంపౌండ్ ఈ ఫార్ములాలో ఎగ్జిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది అవ్వదు, అయినా అవ్వకపోయినా మన ఎంపిరికల్ ఫార్ములా అంటే దానిలో ఉన్న స్మాలెస్ట్ రాయాలి కాబట్టి CH2Cl రాసేసాం. రాసిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, దాన్ని మాలిక్యులర్ ఫార్ములాలోకి మార్చుకోవాలి. మాలిక్యులర్ ఫార్ములాలోకి మార్చుకోవాలి అంటే జస్ట్ మల్టిప్లై బై 2 కానీ 3 కానీ 4 కానీ ఏదైనా ఒక హోల్ నెంబర్, కానీ ఏ హోల్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అది తెలియాలి అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్ని మాలిక్యులర్ మాస్ తీసుకుందాం. అదే మాలిక్యూల్లో
12 పాయింట్ దిస్ థింగ్ 2 ఇంటూ సో అండ్ సో, ఇది టోటల్ ఎంత 49.48 grams వచ్చింది. అంటే ఎంపిరికల్ ఫార్ములా ప్రకారం ఈ కాంపౌండ్ మాస్ ఎంత ఉంది అంటే 49.48 ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనకి మోలార్ మాస్ ఎంత అని వాళ్ళు ఇచ్చేసారు మనకి డేటాలో, ప్రాబ్లం డేటాలో, అది 98, అంటే సుమారుగా దీనికి డబుల్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే వచ్చేస్తుంది. సో మోలార్ మాస్ బై ఎంపిరికల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. 2 ఈజ్ నథింగ్ బట్ n. సో ఈ ఎంపిరికల్ ఫార్ములాని 2తో మల్టిప్లై చేస్తే మీకు మాలిక్యులర్ ఫార్ములా వచ్చేస్తుంది. సో బై 2 చేస్తే ఇది. ఇంకా కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసుకోండి. ఇది ఏమీ లేదు, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కంగారు పడకుండా వాళ్ళు ఇచ్చినవి ఫస్ట్ మనం గ్రామ్స్లో ఊహించుకోండి. 100 grams ఆఫ్ ఎనీథింగ్ తీసుకున్నట్టుగా ఊహించేసుకుని దాంట్లో ఏ పర్సెంట్ ఉన్నాయో ఆ పర్సెంట్స్ అన్ని గ్రామ్స్ ఉన్నాయి అనుకొని నెక్స్ట్ మోలార్ మాస్ కనుక్కోండి. మోలార్ మాస్ కనుక్కున్న తర్వాత వాటి రేషియో రాసుకుంటే మీకు ప్రాబబుల్ ఐటమ్ ఏంటి, అది ప్రాబబుల్ ప్రోడక్ట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏది తెలిసిందో అదే మీ ఎంపిరికల్ ఫార్ములా. దాన్ని దేంతో మల్టిప్లై చేస్తే మీకు కరెక్ట్ మాలిక్యూల్ వస్తుంది అన్నది మోలార్ మాస్ ఆఫ్ ద టోటల్ సబ్స్టెన్స్ తెలుస్తుంది. కాబట్టి దాంతో మల్టిప్లై చేసేస్తే మీకు వచ్చే అవుట్కమ్ మాలిక్యులర్ ఫార్ములా. స్టాయికియోమెట్రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టాయికోమెట్రీ అంటే ఏంటి? అది ఈ వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. స్టాయికియాన్ అంటే ఎలిమెంట్, మెట్రో అంటే మెజర్. అంటే ఇప్పుడు మనం ఇందాకనే చదువుకున్నాం కదా, ఆటమ్స్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్ అని డాల్టన్స్ సూత్రం ప్రకారం. ఓన్లీ దే ఆర్ రీఅరేంజ్డ్. ఆ రీఅరేంజ్మెంట్లో ఐటమ్ అంటే అదే స్మాలెస్ట్ కాబట్టి దాన్ని 1/2 1/4 చూపించలేం. కాబట్టి మనం ఒక ఈక్వేషన్ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుని కొన్ని చోట్ల 2లు కొన్ని చోట్ల 3లు అకార్డింగ్గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. సో స్టాయికోమెట్రీలో ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఉన్నట్టయితే దాని నుంచి మనకి ఏమేమి తెలుస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఈక్వేషన్ రాస్తాము, సో అండ్ సో ఈజ్ రియాక్టింగ్ విత్ సో అండ్ సో టు గివ్ సో అండ్ సో అని. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే వాటినన్నిటినీ మనం రియాక్టెంట్స్ అంటాం. అలాగే రైట్ సైడ్ ఉండే వాటినన్ని ప్రోడక్ట్స్ అంటాం. సో వాటిలో ఏమేమి చూపిస్తాం? ఫస్ట్ CH4 అది మీథేన్ గాల్లో మండిస్తే ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. జస్ట్ కంబస్షన్ రియాక్షన్ ఇది. మీథేన్ అనే గ్యాస్ని గాలిలో మండిస్తే, అంటే మన గ్యాస్ పొయ్యిలో గ్యాస్ మండినప్పుడు వచ్చే ఎలాంటి రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో మీథేన్ గాలిలో మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 2H2 వాటర్ వస్తుంది. సో అన్నీ గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఏ స్టేట్లో ఆ రియాక్షన్ జరుగుతోంది అనే దాన్ని మనం రిప్రజెంట్ ఖచ్చితంగా చేయాలి. బ్రాకెట్లో G అని పెడితే దట్ ఈస్ గ్యాసియస్ స్టేట్ అని. సాలిడ్ అయితే సాలిడ్, లిక్విడ్ అయితే లిక్విడ్, ఏ స్టేట్లో ఉంది అనేది కూడా పక్కన మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ మీథేన్ అది గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, అలాగే ఆక్సిజన్ ఇట్ ఈజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ అని ఒక యారో పెడతాము. యారోలో ఒకవేళ ఏదైనా మనం క్యాటలిస్ట్ కానీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అని కానీ, లేదా హీట్ చేయాలి అంటే ఒక చిన్న ట్రయాంగిల్ వేసి కానీ, అలా అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా ఒక ఈక్వేషన్ని చూడగానే మీకు మొత్తం పిక్చర్ వచ్చేసేటట్టుగా ఉంటుందన్నమాట. అది గివ్ రైస్ టు CO2 ఇన్ గ్యాసియస్ స్టేట్ అండ్ 2H2. ఇక్కడ 2 అని కనిపిస్తుంది ఒక నెంబర్ మీరు గమనించినట్టయితే, అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ వస్తున్నాయి అని. ఆ 2 అనేది ఎందుకు పెట్టాము? ఊరికే H2O అని పెట్టచ్చు, కానీ H2O ఏమిటి? 2 మాలిక్యూల్స్ వచ్చింది అని అక్కడ చేయనట్టయితే ఇప్పుడు ఈ రియాక్షన్లో 1/2 H2O అని రాయాల్సి వస్తుంది. మిగతా వాటన్నిటికన్నా ఎక్కువగా వస్తుంది. కాబట్టి హాఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని, హాఫ్ ఇది అని అవన్నీ చూపించలేం. కాబట్టి దీన్నే మనం మల్టిప్లై విత్ 2, మల్టిప్లై విత్ 4 అకార్డింగ్గా మనం బ్యాలెన్స్ చేస్తాము. మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఈక్వేషన్ నెక్స్ట్ ఇంకొక చాప్టర్లో చెప్పుకుంటాము. ఇప్పుడైతే ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఏమేమి తెలుస్తాయి మనకు అనేది చెప్తున్నాను. సో ఇందులో ఈ 2 అనే ఎక్కడైనా వీటికి పక్కనుండే నెంబర్లు ఉంటే వాటిని మనము స్టోయికోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఇక్కడ ఏది లేదు అంటే దాని అర్థం 1 అని. సో ఇక్కడ దాని అర్థం ఏంటి? 1 మాలిక్యూల్ ఆఫ్ CH4 ఈజ్ రియాక్టింగ్ విత్ 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్
1 molecule of oxygen to give 1 molecule of carbon dioxide plus 2 molecules of H2O. ఇది రిప్రజెంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యూల్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్ చెప్పచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాసెస్ చెప్పచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ మాస్ చెప్పచ్చు. అది ఎలా చెప్పాలి? 4 రకాల రిప్రజెంటేషన్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మోల్స్ అంటే ఇక్కడ ఇదంతా ఒక మోల్గానే ట్రీట్ చేస్తాం కాబట్టి 1 mole of methane reacts with 1 mole of oxygen to give 1 mole of carbon dioxide and 2 moles of water. అలాగే మోల్స్ టర్మ్లో చెప్తే ఇలా చెప్తాం, మాలిక్యూల్ టర్మ్స్లో చెప్తే మళ్ళీ సేమ్. ఇది ఒక మాలిక్యూల్. సో 1 molecule of methane reacts with 1 molecule of oxygen to give 1 molecule of carbon dioxide plus 2 molecules of H2O. తర్వాత దీన్ని గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాస్ చెప్పవలసి వస్తే మనము 22.7 లీటర్స్ ఆఫ్ మీథేన్ రియాక్ట్స్ విత్ 45.4 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్. లీటర్స్ అనే మెజర్ చేస్తాము మన గ్యాసియస్ స్టేట్లో. ఇప్పుడు 22.7 ఎందుకు వచ్చిందో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇది వినండి. సో ఇది 22.7 లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ 45.4 లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది అని. సో ఇక్కడ లీటర్స్ అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే మనము మోల్స్లో చెప్పుకున్నాం కాబట్టి 1 mole ఆఫ్ ఎనీ ఐడియల్ గ్యాస్ occupies 22.7 liters at standard temperature and pressure. సో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ఏంటి? సో 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుంది అంటే 22.7. ఇప్పుడు ఇది నేను చెప్పింది లేటెస్ట్ అకార్డింగ్లో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఏంటి అంటే 1 bar ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్రెషర్ మనం బార్స్లో కొలుస్తున్నాము. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో బార్ అని ఉండదు అండ్ 22.7 కూడా ఉండదు. అప్పుడు అట్మాస్ఫియర్ అని యూస్ చేసేవారు. 1 atm ఈజ్ ఈక్వల్ టు 22.4. ఇప్పుడు మీకు సేమ్ కాన్సెప్ట్ ఓల్డ్ బుక్స్లో చూసినట్టయితే మీకు 22.4 లీటర్స్ అని కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. అప్పటి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఏంటి అంటే 1 atm ఈజ్ స్టాండర్డ్ ప్రెషర్. అలాగే 273 degrees Kelvin ఏమో స్టాండర్డ్ టెంపరేచర్ అనమాట. సో ఓల్డ్ బుక్స్లో టెంపరేచర్ 273 Kelvin, 1 atm ఆఫ్ ప్రెషర్ అని ఉంటుంది. 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది, 1 mole అని ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ బుక్స్ అన్నిటిలో ఈ చేంజెస్ జరిగాయి. లేటెస్ట్ బుక్స్లో అండ్ ఈవెన్ మీ జేఈ టెక్స్ట్ బుక్స్లో కూడా 22.7 తీసుకోవాలి, ఎందుకంటే అది లేటెస్ట్ కాబట్టి. సో ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 bar తీసుకుంటాము అండ్ టెంపరేచర్ యాజ్ యూజువల్ 273. సో ఇక్కడ నేను ఇప్పుడు 22.7 ఎందుకంటే ఇక్కడ 1 mole ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ కాబట్టి, ఇది 1 mole కాబట్టి ఇంత ప్లేస్ ఆక్యుపై చేసింది. బై వాల్యూమ్ చెప్తున్నా ఇక్కడ. సో ఇది ఒక టైప్ ఆఫ్ నోటేషన్. అండ్ లాస్ట్ టైప్ ఆఫ్ నోటేషన్ ఏంటి అంటే ఇన్ మాస్ చెప్తాం అనమాట. మాస్లో ఏంటి, ఇక్కడ CH4 ఇన్ గ్రామ్స్ ఏంటి 16 grams ఉంది కాబట్టి 16 grams ఆఫ్ మీథేన్ రియాక్ట్స్ విత్ 2 into 32 O2 కాబట్టి 2 into 32 grams of oxygen is equal to 44 grams carbon dioxide and 2 into 18 grams of H2O. ఇది లాస్ట్ వన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు మాస్. సో దీన్ని ఇన్ని రకాలుగా మనం రీడ్ చేయొచ్చు. అంటే అక్కడ ఒకటే ఫార్ములా ఉంటుంది, మనకి ఏది అవసరమైనప్పుడు అలా రీడ్ చేసుకుని దాని అకార్డింగ్గా మనం ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు ప్రాబ్లము వాల్యూమ్ వైజ్ ఇచ్చినట్టయితే మనం 3rdకి స్కిప్ అవుతాం. ప్రాబ్లం ఎప్పుడైనా మోల్స్లో ఇచ్చినట్టయితే మోల్స్ అంటే మీకు తెలుసు కదా, నెంబర్ ఇట్ ఈజ్ ఓన్లీ. ఆ నెంబర్ని పట్టుకొని అంటే అవగాడ్రో నెంబర్ని పట్టుకొని మనం చేసుకోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడిగినప్పుడు దీని అకార్డింగ్లో, లేదా గ్రామ్స్లో అడిగితే ఈ అకార్డింగ్లో, ఏది అవసరమైతే దాని నోటేషన్ అన్ని రకాలుగా మనం తీసుకుందుకు రెడీగా ఉండాలి. తీసుకుని కొంచెం మినిమం ప్రిపరేషన్లో ఏ ప్రాబ్లం అయినా సులువుగా చేసేయచ్చు.